ఎందుకు మౌనంగా ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించడం లేదు, ప్రశ్నించడం లేదు? ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడడం మొదలుపెట్టి, అందుకే ఈ రోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొని ఏం మాట్లాడారు, ఏం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసినో అక్కడి నుంచి మొదలు పెడతారు. జలాలకు సంబంధించి, కృష్ణా నది జలాలకు సంబంధించి ఆనాడు 2016 21/9/2016 ఓకే 21/9/2016 21/9/2016 నేను అన్ని నోట్ చేస్తా, ఒక్కొక్కటి అన్ని కూడా మీకు వినిపిస్తా మిత్రులారా. ఎంత 2000 ఆనాడు 2016 21/9/2016 సంశక్తి భవన్ న్యూఢిల్లీ ఈ మీటింగ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ కుమారి ఉమాభారతి గారి జలశక్తి మినిస్టర్ గా వారి అధ్యక్షత వహిస్తే చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా విషయాలు కృష్ణా నది మీద, గోదావరి నది మీద, అదే విధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. దానికి సంబంధించి 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి, ఈ 8 పేజీలలో 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్ లో దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ఎన్నో పేజీలో అపెక్స్ కౌన్సిల్ దట్ సెకండ్ పాస్ రికార్డ్ చేసి, ఈ 8 పేజీలలో 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్ 8 పేజీలల్లా మినిట్స్ ఉన్నాయి. 8 పేజీలల్లా మినిట్స్ ఉన్నాయి. ఆ 8 పేజీలల్లా 6వ పేజీలో ఎన్నో పారాగ్రాఫ్ దీంట్లో హక్కుల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. దానికి సంబంధించి 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి, ఈ 8 పేజీలలో 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్ లో 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్ లో చదువుతున్నాడు ఆయన. 2వ పారాగ్రాఫ్ చదువుతున్నాడు. మరి ఈ 6వ పేజీలో అంటే మిగతా దానికంటే ముందున్నటువంటి 6 పేజీలలో ఉన్నటువంటి మ్యాటర్ చదవడు. 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో ఉన్న మ్యాటర్ చదువుతాడు. ఇప్పుడు చదివిన ఆయన ఏం చదువుతాడో చదివి చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ సెకండ్ పారాగ్రాఫ్ లో ఏముంది అని అంటే, ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ Krishna river, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari river. Hence, we emphasize that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting these issues. ఇది చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉమాభారతి గారి నేతృత్వంలో ఢిల్లీ శ్రమశక్తి భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ గోదావరి జలాలను, కృష్ణా నది జలాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అని చర్చించి, ఈ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ఈ సమావేశంలో అధికారికంగా మీటింగ్ మినిట్స్ లోకి తీసుకొచ్చారు. ఏమని? గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు, అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి అది ఇంకా ఇప్పుడు ఏం చెప్తాడు,
కేసీఆరే ఒప్పుకున్నాడు. గోదావరి నది మీద 3,000 టీఎంసీల నీళ్ళని గోదావరి నదిలో వరద జలాల రూపంలో వృధాగా పోతా ఉన్నాయి. అది కేసీఆరే ఒప్పుకున్నాడు. ఇగో ఈ డేటున 21వ తారీఖు 9వ నెల 2016న ఇద్దరు ముఖ్యమంత్రులు, నాటి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు కేసీఆర్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూర్చొని ఆ రోజే ఒప్పుకున్నారు. ఆ మినిట్స్ ఇవి బయట పెడుతున్నా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారు బయట పెట్టడం జరిగింది. ఆ మినిట్స్ మొత్తం ఎన్ని పేజీలు ఉందయ్యా? 8 పేజీలు ఉంది. ఈయన ఎన్నో పేర చదివిండు? 6వ పేజీలో ఉన్నటువంటి 2వ పేర చదివిరు. కానీ 6వ పేజీలో ఉన్నటువంటి 1వ పేర కంటే పైన ముందున్నటువంటి ఆ మొదటి 6 పేజీలల్లో అసలు మ్యాటర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చదవరు. అందులో ఏముంటుందంటే గోదావరి నది మీద తెలంగాణకు ఉన్నటువంటి వాటా 969 టీఎంసీల నీళ్లు మనం వాడుకోవాలి. మనకు అన్ని కేటాయింపులు ఉన్నాయి. ఈ నీళ్లు మనం వాడుకోంగా అంటే గోదావరి నది మీద ఈ 969 టీఎంసీల నీళ్ళని మనం పూర్తి స్థాయిలో వాడుకోంగా ఇవి అయిపోంగా ఇంకా మిగులు జలాలు ఉన్నాయి. ఆ మిగులు జలాలను కృష్ణా బేసిన్లో మనకు వాటర్ లేదు. కృష్ణా బేసిన్లో వరద వచ్చినప్పుడే వాటర్ ఉంటుంది, తర్వాత మనకు వాటర్ ఉండలేదు. కృష్ణా బేసిన్కి అనుసంధానం చేసుకుందాము. దాంట్లో భాగంగా నాగార్జున సాగర్లో అట్లనే నాగార్జున సాగర్లో పోసుకొని నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేసుకొని శ్రీశైలంలో పోసుకొని ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఉమ్మడి నల్లగొండ జిల్లాకి నీళ్ళు ఇచ్చుకుందాము. దాంట్లో కూడా మనకు ఒక దాదాపు ఎన్ని టీఎంసీలు అవసరం అన్ని టీఎంసీలు మనం వాడుకుందాము. దీనికి పక్కనటువంటి ఏపీ రాష్ట్రం సహకారం కూడా కావాలి. గోదావరి నీళ్ళను మనం పూర్తి స్థాయిలో వాడుకోవాలి అని చెప్పేసి నాటి ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాట అది. కేసీఆర్ గారి ఆలోచన అది. కేసీఆర్ గారు నీళ్ళ విషయంలో ఏ పొరపాటు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నీళ్ళ మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు విద్యాసాగర్ రావు గారు కానీ వీళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది నీళ్ళ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళలో వేళ్ల మీద లెక్క పెట్టే కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళల్లో కేసీఆర్ గారు మొదటి వరుసలో ఉంటారు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఈవెన్ చంద్రబాబు కంటే కూడా ఇంకా ఏ పెద్ద మూతవార్ల కంటే కూడా నీళ్ళ విషయంలో ఒక క్లియర్ కట్ ఎజెండా, ఆ నీటి చుక్కను ఎట్లా వాడుకోవాలో తెలంగాణ రైతాంగానికి లేకపోతే ఏపీ రైతాంగానికి ఎట్లా వాడుకోవచ్చు అనేటువంటి అవగాహన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ రోజు కేసీఆర్ చెప్పింది మనకు గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, కానీ ఈ నీళ్లను మనము నాగార్జున సాగరు శ్రీశైలము ఈ డ్యాములు నింపుకొని తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి నీళ్ళు ఇచ్చుకొని దాంతోపాటు తర్వాత రాయలసీమకు మీరు తీసుకపోండి, మేము మా తెలంగాణ ప్రాంతానికి మేము వాడుకుంటాము అని చెప్పేసి ఆ రోజు 2 రాష్ట్రాలు మాట్లాడుకున్నది మాట వాస్తవం. తర్వాత కేసీఆర్ గారు రెండోసారి గెలిచినాక అక్కడ మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ జగన్ కలిసి కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసేది కూడా వాస్తవమే. కానీ అది ఎప్పుడు ఈ 969 టీఎంసీల గోదావరి జలాలను మనకు పూర్తి స్థాయిలో వాడుకున్నాక అప్పటికే మనము కాళేశ్వరం కట్టేసుకున్నాం. కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవడం స్టార్ట్ చేసినాం. మన ప్రాజెక్టు మన వాటాలను మనం వాడుకోవడం స్టార్ట్ చేసినాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఈయన ఈ 3,000 టీఎంసీలు ఉన్నాయని అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గారు చెప్పారు. కాబట్టి ఇక మనం దానికి ఒప్పేసుకున్నట్టే, దానికి అయిపోయినట్టే అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది. సాటి తెలంగాణ బిడ్డనా అని, అసలు తెలంగాణోడేనా అని చెప్పేసి.